ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థపైన మార్పులు జరగనున్నాయి. భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వాలంటీర్ల వ్యవస్థ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ల నియామకంతో పాటుగా వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జీతం పెంపు పైన నిర్ణయం తీసుకోనున్నారు. వాలంటీర్ల వ్యవస్థ పైన చంద్రబాబు కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు పైన తర్వాత నిర్ణయాలు అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వేతనం 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతి గ్రామంలో 5గురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని చెబుతున్నారు. ఇప్పుడున్న 5,000 జీతాన్ని 10,000 రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి విధి విధానాలను ఖరారు చేయనుంది. వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది 1994 నుండి 2003 వరకు వయో పరిమితిగా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచ్ల ఆధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాల రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని పథకాల నిర్వహణ బాట్వాడాలోనూ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వెళ్లి అందించే పెన్షన్ విషయం పైన పునరాలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రతి నెల ఇచ్చే పెన్షన్దారులకు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలా, ప్రస్తుత విధానం కొనసాగించాలనే అంశం పైన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే పాలనలో కీలకంగా మారనున్న వాలంటీర్ వ్యవస్థ పైన అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు. నమస్కారం, నేను మీ ఎస్థర్ని. ఎస్ఆర్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.